పేదరికం గురించి కొన్ని విషయాలు చూద్దాం. కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో వెంకట్రావు సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు. అంటే ప్రస్తుతం వీరి వయసు 60 సంవత్సరాలు. పాల్ అసలు పేరు కిలారి ఆనంద్. వీరి తల్లిదండ్రులు మొదట్లో హిందువులుగానే ఉండేవారు. పాల్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. పాల్కి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి అనారోగ్యంతో బాధపడేవారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని దేవాలయాలు తిరిగినా కూడా ఆయన ఆరోగ్యం బాగుపడలేదు. దాంతో చివరకు పాల్ తండ్రి మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో పాల్ వాళ్ళ నాన్న ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించేంత మానసిక ఇబ్బంది పడ్డారు. అలా 3 ఏళ్ల పాటు అనారోగ్య సమస్యను అనుభవించిన తర్వాత ఆ సమయంలో ఒక క్రిస్టియన్ ఫాదర్ పాల్ తల్లిదండ్రులను కలిసి, ఎన్నో దేవాలయాలకు మీరు వెళ్తున్నారు, ఎన్నో ఆసుపత్రులు తిరుగుతున్నారు, ఒక్కసారి మీరు యేసు ప్రభువుని నమ్మి మనసారా ప్రార్థించి మీ సమస్యలు తీరిపోవాలని కోరుకోండి అని అడగ్గా, ఆయన సలహా మేరకు గ్రామంలో ఉన్న చర్చిలో యేసు ప్రభు ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. అలా చర్చికి వెళ్లడం మొదలుపెట్టిన పాల్ తల్లిదండ్రులకు అంతా మంచి జరిగింది. మెల్లమెల్లగా పాల్ తండ్రికి అనారోగ్య సమస్యలు దూరమయ్యాయి. దాంతో పాల్ కుటుంబం 1966లో పూర్తిగా క్రిస్టియన్లుగా మారారు. దాంతో పాల్ తండ్రి వెంకట్రావు తన పేరును బర్నదాస్ గా మార్చుకున్నాడు. తల్లిదండ్రులతో పాటు పాల్ కూడా చిన్నతనం నుంచే, అంటే పాల్కి 4 సంవత్సరాల వయసు నుంచి చర్చికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత, అంటే పాల్కి 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 1971లో పాల్ కూడా బాప్తిసం తీసుకుని క్రిస్టియన్ గా మారాడు. అలా కిలారి ఆనంద్ క్రిస్టియన్ గా మారిన తర్వాత కిలారి ఆనంద్ పాల్, అంటే కేఏ పాల్ అయ్యాడు.